బాప్తిసం అనేది అర్థపూర్వకంగా తీసుకోవాలి. పూర్తిగా దాన్ని అర్థం చేసుకొని బాప్తిసము తీసుకోండి. అసలు ఎవరికి బాప్తిసము? ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసము ద్వారా వారి పాపము క్షమించబడింది. వారు ఇప్పుడు ప్రభుతో ఏకమై ప్రభు కొరకై లోకంలో జీవిస్తున్న వారు బహిరంగంగా సాక్ష్యం ఇస్తూ, నేను ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాను, ఈ వ్యక్తిని నేను విశ్వసించాను, తద్వారా నా పాపము క్షమించబడింది, ఇదిగో నేను బాప్తిజంలో క్షమించబడే కదా, నీ పాపం ఎందుకు ఇంకా బాప్తిజం అంటే? ఆ వ్యక్తియే, నన్ను క్షమించిన వ్యక్తియే ఏమన్నాడు? ఈ ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆయన ఆజ్ఞకు నేను లోబడుతూ బహిరంగంగా ఆయన నాలో చేసిన కార్యానికి నేను సాక్ష్యం ఇస్తాను. ఇది అర్థపూర్వకంగా బాప్తిసం. అంతేగాని అందరూ తీసుకుంటున్నారు కదా అని నేను తీసుకోవడం కాదు. ఇంకా మ్యారేజ్ సంబంధాలు వస్తున్నాయి కాబట్టి త్వరలోనే ఇంకా మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి ఇది ఒక క్రైటీరియా. నేను బాప్టిజం తీసుకుంటే క్రైస్తవ వివాహం జరుగుతుంది, లేకపోతే సంఘంలో వాళ్ళు వివాహం చేస్తారని వివాహ నిమిత్తమై బాప్టిజం కూడా చల్లదు. అది అసలు కానే కాదు, అలా ఇవ్వకూడదు. రైట్, ఓకే, వెళ్దాం. క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ ఉంది, మళ్ళా అక్కడ అడుగుదాం, ఇక్కడ మనం ఆగుదాం, లేకపోతే క్లారిఫై చేసేస్తానులే. ఓకే, యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచుట ద్వారా మనకి రక్షణ. ఓకేనా? ఇది జ్ఞాపకం ఉంచుకోండి. బాప్తిసములో సాక్ష్యం ఇవ్వాలి, అది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. అది ఖచ్చితంగా మనం ప్రభుని ప్రేమిస్తున్నామని ఆ బాప్టిజంలో సాక్ష్యం ఇస్తూ మన ప్రభు మాటకి లోబడుతున్నామని చూపెడతాం. ఓకే, అంటే అది కూడా ఒక ప్రిసెప్ట్, అది కూడా ఒక విధి దేవుడు ఇచ్చాడు, యేసు ప్రభువే చెప్పాడు. ఇంకా దానికి లోబడాలి కదా. ఓకే, ఇప్పుడు సిలువ మీద దొంగ ఏదైనా అంటారు అనుకోండి, అతని దగ్గర అవకాశం లేదు. ఓకే, అలాగని అందరికీ అలా కాదు. ఓకే, అలాగైతే ఆ 3000 వ్యక్తులు కూడా అలాగే చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇంకేం లేదు. అయితే బాప్టిజం గురించి అర్థపూర్వకంగా మనము బాప్టిజం తీసుకోవాలి. ఓకే, గ్రూప్గా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను, మా ఇంట్లో అందరూ తీసుకుంటున్నారు, మా స్నేహితులు తీసుకుంటున్నారు అని దాని గురించి కాదు. ఇక్కడ బాప్టిజం తీసుకోకపోతే నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, పాటలు పాడడానికి వీల్లేదు, ఇంకేదైనా పరిచయం చేయడానికి వీల్లేదు అంటున్నారు కాబట్టి నేను బాప్టిజం తీసేసుకుంటే ఇంకా ఆ పనులన్నీ చేసుకోవచ్చు కదా అని అటువంటి మనసుతో కూడా తీసుకోవడం సరైనది కాదు. ఇదిగో, దిస్ ఈస్ ద వర్క్ ద లార్డ్ హ్యాస్ డన్ ఇన్ మీ. ప్రభు నాలో ఈ కార్యం చేశాడు, దీన్ని నేను అనుభవిస్తున్నాను, దీంట్లో నేను ఆనందిస్తున్నాను. ఆ ప్రభుకి లోబడుతూ ప్రభు ఇచ్చిన మాటకి నేను ఇదిగో తల ఉంచి దాన్ని జరిపిస్తూ ఏం చేస్తాను? బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నాను. అయితే ముందు ఏం చెప్పండి? రక్షణ. చూడండి, ఈ మాట ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్తలో. ఒకసారి గమనించండి ఈ మాట, దీన్ని బట్టి మనము అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంకు రండి. పంతొమ్మిది చదువుదాం ఒకసారి. మీరు వెళ్ళి శిష్యులుగా చేయుడి. రైట్, శిష్యులుగా చేయుడి అనే మాటని మీరు పట్టుకోండి. మార్క్స్ వార్తకు రండి, 16వ అధ్యాయంలో 15-16 వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనం. సువార్త ప్రకటన ముందు కాబట్టి సువార్త ప్రకటించబడింది. రైట్, నమ్మి బాప్తిసం కాబట్టి ఎవరో విన్నాడు, విని ఏం చేశాడు? నమ్మాడు. ఓకే, కాబట్టి సువార్త ప్రకటించబడుట, సువార్త విన్నవారు సువార్త యందు నమ్మిక ఉంచుట. ఈ నమ్మిక ఉంచిన వారు యేసు ప్రభు శిష్యులుగా ఉన్నారు. యేసు ప్రభు మాటలను వాళ్ళు అంగీకరించారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? వారికి బాప్తిస్మా. అలా అర్థం చేసుకోవాలి.
ఓకే, కాబట్టి ఏం ముందు? సువార్త వినుట ముందు, తర్వాత విశ్వసించుట ముందు. ఓకే, అపోస్తల కార్యగ్రంథంలో కూడా రండి, అక్కడ కూడా ఆ మాట రాశాడు. 2వ అధ్యాయం రండి, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. వాక్యము అంగీకరించుట కదా, అంగీకరించిన వారు ఏం చేశారు? అంతే. ఎవరైతే వాక్యం అంగీకరించలేదో ఎవరు ముందుకు రాలేదు, రాకూడదు కూడానా కదా. చూడండి 37వ వచనము, విని అన్నాడు కదా. కాబట్టి పేతురు సువార్తను ప్రకటిస్తుండగా వాళ్ళు విన్నారు, విన్న విషయాన్ని వారు అంగీకరించారు, విశ్వసించారు. అంగీకరించి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తూ వారు బ్యాప్టిజం తీసుకున్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేగాని ఇంకా వేరే ఏ కారణం చేత కూడా నేను అనారోగ్యంలో ఉన్నాను, ప్రభువు నాకు బాగు చేశాడు కాబట్టి నేను బాప్తిజం తీసుకుంటానంటే అది కూడా సరైనది కాదు. నాకు మ్యారేజ్ సెట్ అయిందండి కాబట్టి ఇప్పుడు నేను బాప్తిజం తీసుకుంటాను అంటే అది కూడా సరైనది కాదు. సువార్తని విశ్వసించి ఆ వాక్యాన్ని అంగీకరించి అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎందుకంటే విశ్వసించి అంగీకరించినప్పుడు ఏం జరుగుతుంది? రక్షణ జరుగుతుంది. రక్షణ కార్యం మన హృదయంలో జరుగుతుంది. ఆ కార్యానికి మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇస్తున్నాం. ఇది కూడా మనం అడ్రస్ చేసాం, కానీ మళ్ళా తమ్ముడు అడిగాడు కాబట్టి మళ్ళా ఈ విషయంలో చూస్తాం. అసలు ఎవరు తీసుకోవాలి బాప్తిజము? మామూలుగా బైబిల్లో మనం ఎవరి గురించి చదువుతున్నాం బాప్తిజము? బాప్తిజము అనే వర్డ్ వచ్చినప్పుడు చాలా చోట మీరు చూడండి, ఎప్పుడు కూడా రక్షణతో దాన్ని జతపరిచి చెప్పాడు, విడిగా ఎక్కడ చెప్పలే. ఈవెన్ బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గర కూడా వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మారు మనసు, పాప క్షమాపణ అనే విషయం వాడాడు. అక్కడ కూడా ఎక్కడ కూడా విడిగా కేవలం బాప్తిజం తీసుకోండి మీరు పరలోకం వెళ్ళిపోతారని ఎక్కడ విడిగా చెప్పలే. అది ఫస్ట్ థింగ్. రెండోది, ఎవరు తీసుకోవాలి బాప్తిజము? ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవం కలిగిన వాడు, అంటే విశ్వసించితే అతను రక్షించబడాడు, మారు మనసు పొందాడు, ఆ లోపల ఆ కార్యం జరిగింది, దాంట్లో ఆనందిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పాడు ఏమని? నువ్వు బాప్తిజం తీసుకోవాలి, ఆయన ఆజ్ఞని నేనేం చేస్తాను? ఆనందంతో పాటిస్తున్నానని. అంతేగాని ఇంకా వేరే ఏ కారణం చేత కూడా నువ్వు బాప్తిజం తీసుకుంటే అది చల్లదు. ఓకే, మన అసెంబ్లీస్లో చాలామంది వివాహం ఏజ్ వచ్చింది, నాకు బాప్టిజం ఇవ్వండి అంటారు. ఎందుకు? పెళ్లి జరగడానికి బాప్టిజం ఇవ్వమన్నాడా యేసు ప్రభు? లేదు కదా, అలా అనలే. మరి కొందరు ఏమనుకుంటారంటే బాప్టిజం తీసుకుంటే నేను సంఘంలో ఏదైనా పరిచర్య చేయొచ్చు, అప్పుడు నన్ను కూడా పిలుస్తారు కదా, నేను కూడా వాక్యం చెప్పొచ్చు, నేను కూడా ప్రార్థన చేయొచ్చు. అంటే అవన్నీ చేయాలి, మంచిదే, కానీ అది చేయడం కాదు. నువ్వు జెన్యూన్గా రక్షించబడి బాప్తిజం తీసుకున్నప్పుడు ఆల్రెడీగా దేవుడు నీకు ఆ స్థితిలోకి నడిపిస్తాడు. ఓకే, మిగతాదన్నీ కూడా నామకార్థమైన బాప్తిజం, దానివల్ల లాభం ఏమీ లేదు. బాప్తిజం ఎవరికి? రక్షించబడిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి. సో నేనేమనుకుంటున్నా అంటే, నీ క్వశ్చన్ ఎప్పుడు అనేది నీ డౌట్, ఏ ఏజ్లో అయినా రక్షణకు షరతులు లేవు, ఏ వయసులో అయినా రక్షించబడచ్చు. కాబట్టి రక్షించబడిన తర్వాత ఒక రక్షించబడిన వ్యక్తి చేయాల్సిన పని, లోబడాల్సిన ఆజ్ఞ, నెరవేర్చాల్సిన విధి బాప్తిజం పొందడం అని వాక్యం చెబుతుంది. బాప్తిజంలో రక్షణ ఉందా? ఏ బిగ్ నో. రక్షించబడిన వ్యక్తి, ఆల్రెడీ రక్షించబడిన వ్యక్తి బాప్తిజం పొందడం అనేది వాక్యంలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఎందుకు? 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, పబ్లిక్ కన్ఫెషన్. నేను యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా, ప్రభువుగా నా జీవితంలో స్వీకరించాను, నేను రక్షించబడ్డాను అనేది మనం బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడం బాప్తిజం. దాంట్లోనే ఇమిడి ఉంది, కానీ ఇది కొంచెం సపరేట్గా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే బాప్తిస్మాన్ని గురించిన బోధలో దీన్ని మనం చూస్తాం. రెండవది ఏంటంటే, రక్షించబడినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు అనేది మనం గ్రహిస్తున్నాం, అది మనం తెలుసుకుంటున్నాం, దాని ద్వారా మనం ఒప్పించబడుతున్నాం. బాప్తిస్మ సమయంలో మనం చెప్పేది ఏంటంటే, నేను ప్రభుతో కూడా చనిపోయాను. ఆయన నా స్థానంలో చనిపోయాడు అనేది మాత్రమే కాదు, నేను ప్రభుతో కూడా చనిపోయాను. ఎప్పుడు చనిపోయాను? రక్షించబడినప్పుడే. అయితే ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు బహిరంగంగా దాన్ని చూపిస్తున్నాను. నీళ్ళలోనికి వెళ్ళి తిరిగి లేవడం నా నూతన జీవితాన్ని సూచిస్తుంది. పాత వ్యక్తి పాతి పెట్టబడ్డాడు, ఇప్పటి నుంచి మీకు కనబడుతున్న వ్యక్తి నూతనమైన వాడు, ప్రభునందితుడు, నూతన సృష్టి అని మనం లోకానికి, సంఘానికి, దేవదూతలకు మనం చూపిస్తున్నాం. మూడవది ముఖ్యమైనది, అది ఫస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. బాప్తిస్మం అనేది ఒక ఆజ్ఞ, దానికి మనం విధేయత చూపాలి, ఒబీడియన్స్ టు ద వర్డ్. బాప్తిస్మానికి రక్షణకు ఎంత గ్యాప్ ఉండాలి? ఏమీ లేదు. లాంగెస్ట్ డిలే అపోస్తల కార్యాల్లో 3 రోజులు మనం చూస్తాం. నువ్వు రక్షించబడడం, సువార్త విన్నప్పుడు వెంటనే చేయాల్సిన పని నీకు అర్థమైంది. బాప్తిస్మం అనేది ఒక ఆజ్ఞ, ప్రభు యొక్క ఆజ్ఞలకు మనం వెంటనే విధేయత చూపాలి, డిలే చేయడం కాదు. ఆయన ప్రభు అయితే ఆయనకు నేను లోపడాలి. డిలే చేయడం, ఆలోచన చేయడం, అంచనాలు వేసుకోవడం, ఇదేది లేదు. వెంటనే బాప్తిస్మం పొందడం అనేది మిగతా ఆజ్ఞలు నెరవేర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను ఇంకా బాప్తిస్మంలో పాలుపంపులు పొందలేదు, నేను ఇంకా రొట్టె విరచట్లేదు కదా. కాబట్టి ఒక ఆజ్ఞను మనం మీరటం ఇంకొకటి మీరడానికి కూడా అది దారితీస్తుంది. కాబట్టి బాప్తిస్మం అనేది ప్రభువుకు మనం చూపే విధేయత. ఇందాకలా అంటే జస్ట్ ఒక్క వర్డ్ అంతే, ఒక లైన్. డిలే చేయకూడదని సహోదరు చెప్పినప్పుడు ఇంకో మాట నేను గుర్తొచ్చింది, అది చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన మనకి అన్ని రోజులు మంచి రోజులే. ఓకే, స్పెషల్ డే అనేది ఏం లేదు మనకి. ఆదివారం స్పెషల్ అనుకుంటే అనుకోవచ్చు, ఎందుకంటే అది ప్రభుని జ్ఞాపకం చేసుకునే గొప్ప దినం. అంటే బ్యాప్టిజం దగ్గరికి వచ్చినప్పుడు దానికి డేట్స్ ఏం పెట్టుకోవద్దు. ఫలానా రోజు తీసుకుంటే బాగుంటుంది, ఆ రోజు నా పుట్టినరోజు కదా, లేకపోతే ఆ ఫలానా నంబర్స్ ఉంటాయి కదా, కొన్ని క్యాల్కులేషన్స్ నంబర్స్, అవన్నీ మనకు అవసరం లేదు. నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యావు, ఎస్ నేను ప్రభువునందు విశ్వాసం నుంచి రక్షణ పొందాను, ఇప్పుడు నేనేం చేయాలి అంతే. స్థానిక సంఘం చెప్తే వారు ఏర్పాటు చేస్తారు, అంతేగాని ఫలానా రోజు నాకు ఇవ్వండి అలాంటివి పెట్టుకోదు. జనవరి 1, 31 డిసెంబరు, లేకపోతే ఏదో అంకీలతో ఏదో మ్యాజికల్ నంబర్స్, అవన్నీ కాదు. అవన్నీ మళ్ళీ వెళ్తున్నాం అంటే మనం సత్యం నుంచి మళ్ళీ పక్కదారికి వెళ్ళిపోయామని అర్థం. అవన్నిటిని నమ్ముతూ అలా చేస్తే. ఓకే, అలా చేయొద్దు. రైట్. ఎస్ బ్రదర్. అలా విశ్వాసులంగా ప్రభు ఆజ్ఞను నెరవేర్చడానికి మనం బాప్తిసం తీసుకుంటాం. అయితే ప్రభు యేసుక్రీస్తు బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? యేసు ప్రభు చెప్పాడు. ఓకే, నేరుగా ప్రభు చెప్పిన మాట ఏం చెప్పండి బాప్తిసం విషయంలో? యోహాన్ ఆపేశాడు అతన్ని. మనం ఉంటే మనం కూడా ఆపేసినాం. మనం చేసిన పనే మనకు బదులుగా యోహాన్ చేశాడు. అసలు నీకు అవసరం లేదు అని చెప్పేశాడు కదా. యోహాన్ అన్నాడా లేదా? నేనే నీ దగ్గర నుంచి బాప్తిసం తీసుకోవాలి, నువ్వు నా దగ్గరికి వస్తావు ఏంటంటే మాకు సువార్తలు అంటే యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఆయన ఎందుకు తీసుకుంటున్నాడో యేసు ప్రభువే చెప్పాడు అక్కడ. దేవుని నీతిని నెరవేర్చుటకు ఇలా చేయి. ఓకే, దేవుని మాటకి విధేయత. యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా వచ్చి ఆయనకి అవసరం లేకపోయినా ఇది దేవుని యొక్క మాటకి నేను విధేయత చూపెడుతున్నాను అని ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన బాప్తిసము ఆయనకు అవసరం లేదు, కానీ మనము భవిష్యత్తులో చేయాలి ఆ పని. మనకు మాదిరి చూపెడుతున్నాడు ఆయన. ఆయన తీసుకోలేదు అనుకోండి, మనం ఏమంటాం? ఆయనే తీసుకోలేదు, మమ్మల్ని తీసుకోమంటున్నాడు ఏంటి అంటాం, అంతే కదా. కాబట్టి మానవుడిగా ఆయన మనకు ఒక మాదిరి చూపెట్టింది. మనుషులు అందుకే ఆయన తీసుకున్న తర్వాత ఏమన్నాడు? మీరు వెళ్ళి సర్వలోకం వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి విశ్వసించిన వాళ్ళకి ఏం చేయాలి? ఆయన ముందు చేశాడు, తర్వాత ఇదిగో ఆజ్ఞ ఇస్తాడు. అది మనకు మాదిరి ఇచ్చుటకు. ఓకే, తర్వాత యోహాను దేవుని యొద్ద నుంచి వచ్చాడు. యోహాను ప్రీచ్ చేస్తున్న మెసేజ్ ఎవరిది? నా తండ్రిది. కాబట్టి దానికి నేను కూడా ఏం చేస్తున్నాను? తండ్రికి భిన్నంగా కాదు, తండ్రికి వ్యతిరేకం కాదు. ఓకే, ఆయన మాట అయిందే, నా మాట నాది అంటే యేసు ప్రభు ఇప్పుడు కూడా తండ్రికి ఎలా ఉంటాడు? ఇక్కడ చూపెడుతుంది, ఇక్కడ కూడా చూపెట్టాడు.
కదా. అందుకే, అంతేగాని ఆయనకు అవసరం లేదు కాబట్టి ఆయన తీసుకోవసరం లేదని అలా కాదు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క గౌరవం, దేవుని హానర్ చేస్తూ ఆయన తన లోబడాడు, ఎంత తగ్గించుకున్నాడో అది కూడా చూపెడుతున్నాడు. తర్వాత మనకు కూడా మాదిరి. ఓకేనా, కెన్ యాడ్ బ్రదర్. అన్న చెప్పినట్లుగానే యోహాన్ యొక్క పరిచర్యను దాన్ని ఆయన అప్రూవ్ చేస్తూ అక్నాలెడ్జ్ చేస్తూ ప్రభు అది చేసి ఉండొచ్చు. తర్వాత నేనేమనుకుంటానంటే బాప్తిసం అనేది వాక్యంలో ఏదో ఒక దాన్ని సూచిస్తుంది. బాప్తిసం అనేది బాప్తిసం ద్వారా ఏమీ కలగదు, కానీ ఏదో ఒక దానికి బాప్తిసం అనేది సూచన. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం అనేది వాక్యంలో వేరే స్థలంలో చెప్పాడు, నేను పొందబోయే బాప్తిసం అని. అది ఎవరు పొందలేరు అని చెప్పాడు. ఏంటి ఆయన పొందబోయే బాప్తిసం? శిలువ మరణం. ఆయన మరణానుభవం గుండా వెళ్ళి తిరిగి లేస్తాడు. అది ఆయన పొందిన అసలైన బాప్తిసం. దానికి సూచనగానే ప్రభు ఒకవేళ ఇది చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. బిలీవర్స్ బ్యాప్టిజం మనం పొందుతున్నది ప్రస్తుతం ఇదేంటి? పాస్ట్లో జరిగిపోయిన యేసు ప్రభుతో కూడా నా మరణాన్ని పునరుత్థానాన్ని సూచించేది. అలాగే ఆత్మ బాప్తిసం మనం పొందుకున్నాం, దానికి కూడా ఆత్మ బాప్తిసం రక్షించబడినప్పుడే పొందుకున్నాం. నీటి బాప్తిసం ద్వారా మనం చూపిస్తాం. ఆల్మోస్ట్ 7 బాప్తిసాలు ఉన్నాయి బైబిల్లో, అన్నీ ఒకటి కాదు. అంతేనా? 7 బాప్టిజమ్స్. 7 బ్యాప్టిజమ్స్. అది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారా? అవుతుంది.